నేడు గాంధీ భవన్లో జరగాల్సిన టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ సమావేశం వాయిదా పడింది. కాంగ్రెస్లో నెలకొన్న విభేదాలు, వరంగల్ పంచాయతీ అలాగే ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై టీపీసీసీ సీరియస్గా తీసుకుంది. దీనికి సంబంధించి ఏఐసీసీ చీఫ్ ఖర్గే కూడా పార్టీ నేతలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలోనే గీత దాటుతున్న నేతలపై చర్యలు తీసుకోవాలని టీపీసీసీకి సూచించారు. ఇక వరంగల్ పంచాయతీపై రిపోర్ట్ ఇవ్వాలని క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మల్లు రవిని ఖర్గే ఆదేశించారు. అయితే ఈ విషయాలపై చర్చించేందుకు నేడు క్రమశిక్షణ కమిటీ సమావేశం నిర్వహించాల్సి ఉండగా వరంగల్ కార్పొరేషన్ సమావేశం కారణంగా వాయిదా పడినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. ఈ నెల 10న ఉదయం 11 గంటలకు క్రమశిక్షణ కమిటీ భేటీ కానున్న పార్టీ వర్గాలు వెల్లడించాయి. నేడు ఢిల్లీలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటించనున్నారు. బనకచర్ల పంచాయతీపై జలశక్తి మంత్రితో భేటీ కానున్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. అయితే ఈ నెల 9న ఢిల్లీకి ఏపీ ఇరిగేషన్ అధికారులు వెళ్లనున్న నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన చర్చనీయాంశంగా మారింది. ఇప్పటికే బనకచర్ల ప్రాజెక్టును ఆపగలిగామని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. అయితే ఏపీ సీఎం చంద్రబాబు కూడా బనకచర్లపై వెనకడుగు వేయడం లేదు. దీంతో బనకచర్ల పంచాయతీ ఢిల్లీకి చేరింది. ఈ నెల 11న తెలుగు రాష్ట్రాల ఇరిగేషన్ అధికారులు భేటీకి సిద్ధమవుతున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సల్మాన్ అందిస్తారు. సల్మాన్, చెప్పండి. శ్రీయ, ఢిల్లీకి ఈరోజు సీఎం రేవంత్ రెడ్డి పర్యటించనున్నారు. బనకచర్ల పంచాయతీపై జలశక్తి మంత్రితో భేటీ కానున్నట్లు పార్టీ వర్గాలైతే వెల్లడించాయి. అదే నేపథ్యంలో ఆ పార్టీ పెద్దలను కూడా కలిసే అవకాశం ఉన్నట్లయితే పార్టీ వర్గాలైతే ఒక సమాచారం అయితే ఉంది. బనకచర్ల ప్రాజెక్ట్ లో ఇప్పటివరకు కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి కొంత అది వెనక్కిపోయేందుకైతే కాంగ్రెస్ పార్టీ తీవ్ర కృషి చేసిందని చెప్పవచ్చు. కాంగ్రెస్ పార్టీ తెలంగాణకు న్యాయం చేసేందుకే ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ఉందని అనేక మార్లు చెప్తుంది. ఇప్పుడు కూడా చెప్తుంది. ఖచ్చితంగా బనకచర్ల ప్రాజెక్టు మీద వెనక్కి తగ్గేది లేదని తెలంగాణ ప్రభుత్వం అయితే ఒక అందరు ఏకతాటిపైకి అయితే వచ్చారు. దీనికి సంబంధించి ఇదే విషయం కూడా ఈ రోజు కేంద్ర మంత్రులను కలిసే అవకాశం ఉంది. అదే విధంగా 9వ తారీఖు కూడా ఈ యొక్క ఇరిగేషన్ అధికారులతోటి ఢిల్లీలో సమావేశం అయితే నిర్వహించేందుకైతే అవకాశం ఉంది. ఏపీ సీఎం చంద్రబాబు కూడా బనకచర్ల పైన వెనక్కి తగ్గేది లేదని కొంత ఆలోచన పార్టీ వర్గాలతోటి, ఎందుకంటే కూటమిలో ఉన్నాడు కనుక ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ కు అనుకూలంగా ఉందని వారి యొక్క ధీమా అయితే వ్యక్తం చేస్తున్నారు. ఖచ్చితంగా ఈ యొక్క బనకచర్ల ప్రాజెక్టు మీద మొదటి నుండి బీఆర్ఎస్ పార్టీ కానీ లేకుంటే కాంగ్రెస్ ఇక్కడ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సంబంధించిన నేతలు కూడా, అంటే గతంలో ప్రభుత్వంలో మంత్రి పదవుల్లో ఉన్నవారు కూడా తెలంగాణ బైఫర్కేషన్ అయిన తర్వాత పార్టీల ఖచ్చితంగా బనకచర్లను వ్యతిరేకిస్తున్నారు. తెలంగాణ ప్రాంతానికి అన్యాయం జరుగుతుందని పార్టీల ఖచ్చితంగా ఒక సమావేశం అయితే నిర్వహించారు. ఖచ్చితంగా ఈ యొక్క సమావేశం నిర్వహించి ఖచ్చితంగా ఈ యొక్క బనకచర్లను ఖచ్చితంగా కట్టకుండా అడ్డుకుంటామని అయితే తెలంగాణ ప్రాంత ముఖ్య నేతలు అయితే సమావేశం అయ్యారు. ఈ రోజు ఢిల్లీలో కూడా ఈ యొక్క బనకచర్ల మీద ఖచ్చితంగా సీఎం రేవంత్ రెడ్డి ఆ యొక్క మంత్రితోటి సమావేశం కానున్నారు. ఖచ్చితంగా ఈ యొక్క బనకచర్ల ప్రాజెక్టును అయితే అడ్డుకునేందుకైతే తెలంగాణ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉందని పార్టీ వర్గాలు అయితే చెప్తున్నాయి. రైట్, థ్యాంక్ యూ సల్మాన్.
ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్ చిత్తూరు జిల్లా బంగారుపాలెం మార్కెట్ యార్డ్కు వెళ్లి మామిడి రైతులను పరామర్శించనున్నారు. ఈ నేపథ్యంలోనే హెలిప్యాడ్ ఏర్పాటుకు జిల్లా యంత్రాంగం అనుమతి ఇచ్చింది. వైసీపీ నేతల అధికారులకు వివరాలు సమర్పించడంతో వారు ఆమోదం తెలిపారు. ఈ నెల 9న ఉదయం 11 గంటలకు మాజీ సీఎం జగన్ బంగారుపాలెంకి వెళ్లనున్నారు. ఈ క్రమంలోనే వైఎస్ జగన్ ఇవాళ రేపు వైఎస్ఆర్ కడప జిల్లాలో పర్యటించనున్నారు. ఈ రోజు సాయంత్రం వైఎస్ జగన్ పులివెందులకు చేరుకోనున్నారు. రేపు ఉదయం పులివెందుల నుంచి బయలుదేరి ఇడుపులపాయ చేరుకుంటారు. దివంగత వైఎస్ఆర్ జయంతి సందర్భంగా ఘాట్లో ఆయనకు నివాళులు అర్పిస్తారు. అనంతరం అక్కడే జరిగే ప్రార్థనల్లో పాల్గొంటారు. ఆ తర్వాత పులివెందుల క్యాంప్ కార్యాలయంలో ప్రజలను కలవనున్నారు. ఏపీ రాష్ట్ర ప్రజలకు వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఏపీలో మోస్తరు వర్షాలు కురిసే ఛాన్స్ ఉంది. వాయువ్య బంగాళాఖాతంలో వచ్చే 24 గంటల్లో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది. దీంతో ఏపీలోని పలు జిల్లాల్లో ఈ రోజు రేపు భారీ వర్షాల నుంచి అతి భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. పలు ప్రాంతాల్లో ఉరుములు మెరుపులతో కూడిన వర్షం పడే అవకాశం ఉంది. ఈ క్రమంలో తీరం వెంబడి గంటకు 40 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని తెలిపారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు సూచించారు. భారీ హోర్డింగ్లు, చెట్ల కింద శిథిలావస్థలో ఉన్న గోడలు, భవనాల కింద నిలబడకూడదని హెచ్చరికలు జారీ చేశారు. ప్రకాశం జిల్లా కొమరోలు మండలంలో దారుణం చోటు చేసుకుంది. అక్కపల్లె సమీపంలోని నిర్మానుష ప్రదేశంలో చెట్టుకు ఓ జంట ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. మృతులు నంద్యాల జిల్లా డోన్ నియోజకవర్గం మాధవరం గ్రామానికి చెందిన కంపగిరి రాముడు, భారతిగా పోలీసులు గుర్తించారు. జంట కొన్ని సంవత్సరాలుగా సన్నిహిత సంబంధాలు ఏర్పడి అది ప్రేమగా మారింది. కానీ అప్పటికే భారతికి వేరే వ్యక్తితో వివాహం జరగటంతో పెద్దలు మందలించారు. భారతి వరుసకు రాముడికి చెల్లెలు కావటంతో పెద్దలు వారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో ఇరువురిని విడదీస్తారని భయంతో చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ నాగరాజు వెల్లడించారు.